తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అయిందంటూ చేసిన రాజకీయ కుట్రలు ఫలించకపోవడంతో సిట్ దర్యాప్తు తర్వాత కూడా వన్ మ్యాచ్ కమిటీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. సిట్ రిపోర్టులో వైఎస్ఆర్సీపీ నేతలకు క్లీన్ చిట్ లభించడంతో ఏదో విధంగా వారిని నెయ్యి వివాదంలో ఇరికించాలని చంద్రబాబు ఈ కొత్త కుట్రలకు దిగారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని శ్రీవారికి క్షమాపణ చెప్పకపోతే ప్రజా కోర్టులో ఆయనకు శిక్ష తప్పదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. గిట్టని వారి మీద ఈ కమిషన్ పేరుతో ముద్ర వేసి నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. శిక్షించే అధికారం న్యాయస్థానానిదా చంద్రబాబు గారిదా? ఇంత నాటకం కన్నా ఈ కమిషన్ చైర్మన్ గా చంద్రబాబు గారే ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఓ రిటైర్డ్ ఆఫీసర్ తో వన్ మ్యాన్ కమిషన్ వేసినాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అనుకున్న వారికి ఎవరికి శిక్ష వేయాలనో వీళ్ళందరూ కూడా నేరస్తులు, నేనే జడ్జి, నేనే వన్ మ్యాన్ కమిషన్, మీరందరూ కూడా నేరస్తులునని జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని అందరినీ కూడా దోషులుగా చేసి నేరస్తులుగా ఆయనే తీర్పులు ఇచ్చేసి చేయొచ్చు కూడా. ఎందువల్లంటే ఆయనకు చట్టం మీద, రాజ్యాంగం మీద, సుప్రీంకోర్టుల మీద, వ్యవస్థల మీద, దేని మీద కూడా నమ్మకం లేనటువంటి మహానుభావుడు కనుక చంద్రబాబు గారు ఆ పని కూడా చేయొచ్చు. అంధత్వపు అధికార పిచ్చికి, స్వార్థ ప్రయోజనానికి పరాకాష్ట ఇది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.